సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గోస్కుల సదయ్య. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోస్కుల సదయ్య సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. గోస్కుల సదయ్య బ్యాటు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో సదయ్యను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి కదంబపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని, తప్పకుండా ప్రజలందరూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గోస్కుల సదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఇన్ని రోజులు ఎన్నో సేవలు చేసిన గోస్కుల సదయ్యను ప్రజలందరూ ఆశీర్వదించి తప్పకుండా గెలిపించాలని అన్నారు. గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడని, సర్పంచి అయిన తర్వాత నిధులు కూడా పెద్ద ఎత్తున వెచ్చించి ఇంకా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు మరి వాళ్ళ నేను ఎమ్మెల్యే ఉన్నా మీ అందరి సహకారంతో, మరి వాళ్ళ ఎమ్మెల్యే ఉండి మొన్న రోడ్డు కూడా మనం సుల్తానాబాద్ రోడ్డు కలిసే విధంగా దాదాపు 1 కోటి చిల్లరతోని ఆనాడు పిఆర్ రోడ్డు ఇనాగ్రేషన్ చేశాం. మట్టి వెళ్తలేదు అని చెప్పి ఆయన పని ఆపిండు. తర్వాత ఇవాళ కూడా మళ్ళీ గర్రెపల్లి నుండి పేడపల్లి వరకు ఇదే కదంబపూర్ జెండపల్లి తొగరాయి నుండి మంచిర్యాల నుండి 100 కోట్ల డబుల్ రోడ్ శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. మరి గోస్కుల సదయ్య కూడా చాలా మంచి అభ్యర్థి, మంచోడు, సౌమ్యుడు. అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి అలా నిజాయితీతో పనిచేసేటువంటి గోస్కుల సదయ్య గారికి మీరు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ప్రభుత్వాల ఎమ్మెల్యేగా నేనున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో ఉన్న మనిషి సర్పంచ్ ఉంటే అభివృద్ధి చెందుతుంది గ్రామం. ఇవాళ ప్రభుత్వం ఓటు ఉండి సర్పంచ్ ఓట్లు ఇంకోలకైతే ఊళ్ళే స్పీడ్ బ్రేకర్ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి మన సదయ్య గారిని ఎన్నుకుంటే, ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు నేను చాలాసార్లు చెప్పిన. ఇవాళ ఫ్రీ ఆర్టీసీ బస్సు కానీ, 200 లీటర్ల కరెంటు కానీ, ఇవాళ రేషన్ కార్డు మొత్తం మందికి ఇవ్వడం కానీ, రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం కానీ, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, తర్వాత రేపు సది గెలిచినాక మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ 20 ఇండ్లు ఇస్తా కదా బాబు. ఇవాళ వాటితో పాటు మళ్ళీ మన గ్రామం నుండి అటు కనుపిల్ల టర్నింగ్ దాకా దాన్ని కూడా మళ్ళీ కొత్తగా బీటీ రోడ్డు పెట్టి ఆ రోడ్డు కూడా వేస్తా. మరి ఇవన్నీ జరగాలంటే మీరు తమ్ముడు సదయ్య గారిని గెలిపించాలి. ఆనాడు ఇక్కడటువంటి మా కుర్మ రైతు సోదరులు కానీ, మా సోదరిమణులు కానీ, మరి మీరందరూ ఉన్నారు. మీరందరికీ ఆ రోజు వడ్ల కటింగ్ అవుతూ ఉంటే మరి ఎన్నో సందర్భాలలో మీరు నాకు చెప్పడం, నేను అప్పుడు రావడం, మనం ఎన్నోసార్లు కొట్లాడిన సందర్భం ఉంది. ఇవాళ ఏ రైతు కూడా నేను గెలిచినప్పుడు వానాకాలం పంట, ఇవాళ మళ్ళీ వానాకాలం పంట అంటే 5 సార్లు వడ్ల కొనుగోలు జరిగింది. 5 సార్లు వడ్ల కొనుగోలు జరిగితే ఏ రైతు కూడా
గింజ కటింగ్ లేకుండా మీకు ఎట్లయితే మాట ఇచ్చినో అదే మాట ప్రకారంగా ఇవాళ గదే కాంట గవ్వే సెంటర్లు జోకి రైస్ మిల్లుకి పోతే ఇవాళ ఇక్కడ జోకినాక రైతు కానీ రైతు సోదరి కానీ మీరు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే మీకు 48 గంటలు అంటే ఇవాళ వడ్లు అమ్ముకొని పోయి మీరు ఇంట్లో కూర్చుంటే రేపు లేదు ఎల్లుండి మీ అకౌంట్ డబ్బులు పడతా ఉన్నాయి. 15 రోజుల నుండి నెల రోజుల లోపలనే సన్న వడ్ల బోనస్ పడుతుంది మీ అకౌంట్లలో. కాబట్టి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ సన్న వడ్ల బోనస్ కానీ తర్వాత వడ్డ కటింగ్ లేకుండా కానీ ఇసుక ఫ్రీ చేయడం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు మీరందరూ పెద్ద ఎత్తున ఈ మధ్యలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎంతమంది క్రికెట్ మ్యాచ్ చూస్తారో తెలియదు. మొన్నటిదాకా 3 వన్డేలు అయినాయి. మొన్నదాకా రోహిత్ శర్మ కోహ్లీ 6 ఒకటి చూసాం. మళ్ళా నిన్న మొన్న 20 వన్డేలు అవుతా ఉన్నాయి. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ 6 ఒకటి చూసారు. మీరు సది బ్యాట్తోని 6 అట్లా కొట్టేయాలి. నేను మీకు జరిగే పనులన్నీ అభివృద్ధి పనులన్నీ చేసే బాధ్యత నాది. మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి